కాగజ్నగర్ డివిజన్ ప్రత్యేక టైగర్ కారిడార్గా డెవలప్ చేసే ఉద్దేశం ఉందని PCCFRM డోబ్రియల్ అన్నారు. ఇక దీనికి అవసరమైనటువంటి ప్రతిపాదనలు కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయానికి పంపుతానని అన్నారు. మహారాష్ట్ర నుండి మగపులి వస్తూ పోతోందని ఆయన తెలిపారు. వచ్చిపోయే క్రమంలో దాడులకు పాల్పడుతోందని అన్నారు. పశువులను పులి హతమార్చితే వెంటనే బాధితులకు నష్టపరిహారం అందజేస్తున్నామని తెలిపారు. ప్రజలు పశువులపై విషం చల్లి పులిని చంపే ప్రయత్నాలు చేయొద్దని, అది చాలా పెద్ద నేరం అవుతుందని డోబ్రియాల్ అన్నారు. టూ డేస్ తిరుగుతున్నాం మేము. ముఖ్యమైన ఏంటంటే గార్లపేట ఏరియా, మళ్ళీ ఇవాళ పించకల్పేట ఏరియా మొత్తం ఇది చూడడం జరిగింది. దీని కారణం ముఖ్యమైన ఏంటంటే మొత్తం మన రాష్ట్రం చూస్తే ఇక్కడ ఎక్కువ ఎక్కడైతే హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అంటే చాలా మటుకు కాగజ్నగర్ ఏరియాలోనే ఉంది. ఇప్పుడు మీకు అందరికి తెలిసే ఉంటది, ఈ మధ్యలో ఒకసారి ఏనుగు రావడం, తర్వాత మళ్ళీ ఇప్పుడు పులి ద్వారా ఈ ఒక్కరిని చంపడం, అంతకుముందు కూడా ఒక ఆసిఫాబాద్ లో ఒక మనిషిని పులి చంపడం జరిగింది. అందుకనే అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, దీని కారణాలు ఏంటి, ఈ ఏరియా మొత్తం చూసి తర్వాత మన దగ్గర మహారాష్ట్ర బార్డర్ ఎక్కడి నుంచి పులి మాకు వస్తుంది, ఏమేమి ఏరియాలు మేము ఏం చర్యలు తీసుకోవాలి, మళ్ళీ రాను రోజుల్లో మళ్ళీ ఈ పులి అయితే ఎట్టనే వస్తుంది. ఇప్పుడు మన పక్కన మహారాష్ట్రలో చూస్తే చాలా మటుకు పులి మా పక్కనే ఉన్నాయి. ఇక్కడ తడోబా ఉంది, ఇటు తిప్పేశ్వర్ ఉంది, తర్వాత ఇంకోటి కన్నర్గావ్ ఒకటి ఏరియా ఉంది. ఈ మొత్తం చూస్తే మాకు చాలా పులి పెరుగుతా ఉన్నాయి.